హాయ్ ఎవ్రీవన్. అప్కమింగ్ 2024లో రాబోయే గ్రూప్ 2 నోటిఫికేషన్లో 1,00,000 పైగా వేకెన్సీస్తో నోటిఫికేషన్ త్వరలో రిలీజ్ కాబోతుంది. గ్రూప్ డి నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, క్వాలిఫికేషన్ ఏంటి వంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ ఈ సెషన్లో డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. ఈ ఛానల్లో ఈ వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గవర్నమెంట్కి సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అయినా వెంటనే రిలేటెడ్ వీడియో అనేది ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ని ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి అప్డేట్ మీకు నోటిఫికేషన్గా వస్తుంది. త్వరలో రాబోయే గ్రూప్ డి నోటిఫికేషన్ యొక్క వేకెన్సీ డీటెయిల్స్ చూసినట్లయితే 1,00,000 పైగా వేకెన్సీస్తో గ్రూప్ డి నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది. 1,00,000 పైగా వేకెన్సీస్తో గ్రూప్ డి నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుందని రైల్వేకి సంబంధించిన ఏఐఆర్ఎఫ్కి సంబంధించిన జనరల్ సెక్రటరీ అయిన శివం గోపాల్ మిశ్రా గారు అనౌన్స్మెంట్ చేశారు. ఏఐఆర్ఎఫ్ అంటే ఆల్ ఇండియా రైల్వేమెన్స్ ఫెడరేషన్. ఏఐఆర్ఎఫ్ జనరల్ సెక్రటరీ శివం గోపాల్ మిశ్రా గారు త్వరలో 1,00,000 పైగా వేకెన్సీస్తో నోటిఫికేషన్ రాబోతుంది. అదేవిధంగా టెక్నీషియన్కి సంబంధించిన వేకెన్సీస్ కూడా పెరిగే ఛాన్స్ ఉందని చెప్పారు. ఆల్రెడీ ఏఎల్పి వేకెన్సీస్ పెంచారు. అదేవిధంగా టెక్నీషియన్కి సంబంధించిన వేకెన్సీస్ కూడా పెంచే అవకాశం ఉందని చెప్పారు. గ్రూప్ డి నోటిఫికేషన్ గురించి ఆల్రెడీ రైల్వే బోర్డ్ క్యాలెండర్ని రిలీజ్ చేసింది. ఈ క్యాలెండర్ని బేస్ చేసుకొని నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందని శివం గోపాల్ మిశ్రా గారు అనౌన్స్ చేశారు. 2024లో గ్రూప్ డి నోటిఫికేషన్ అక్టోబర్లో రిలీజ్ కాబోతుంది. గ్రూప్ డి నోటిఫికేషన్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరూ ఈ నోటిఫికేషన్కి సిద్ధంగా ఉండండి. వెరీ సూన్ అఫీషియల్గా అనౌన్స్మెంట్ జరుగుతుంది ఈ నోటిఫికేషన్ గురించి. నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకోకండి. ఎందుకంటే వన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఎగ్జామ్కి ఎక్కువ టైం తీసుకోకపోవచ్చు. మనకు ఆల్రెడీ మనకు 2024లో క్యాలెండర్ ఇచ్చిన ప్రకారంగా ఏఎల్పి, టెక్నీషియన్, ఆర్పిఎఫ్, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ వీటన్నిటికి సంబంధించి మనకు నోటిఫికేషన్ ఏ విధంగా రిలీజ్ చేశారు, ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేయబోతున్నారు అనేది మనకు. అదేవిధంగా మన గ్రూప్ డి కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ఎక్కువ టైం పట్టకపోవచ్చు. సో అందుకని మీరు ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ టైం వేస్ట్ చేసుకోవద్దు. ఆల్రెడీ మినిస్ట్రీ ఆఫ్ రైల్వే రిలీజ్ చేసిన క్యాలెండర్ ప్రకారం ఏఎల్పి, టెక్నీషియన్, ఆర్పిఎఫ్, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ని రిలీజ్ చేశారు. అదేవిధంగా క్యాలెండర్ ప్రకారం ఏఐఆర్ఎఫ్ జనరల్ సెక్రటరీ శివం గోపాల్ మిశ్రా గారు గ్రూప్ డి నోటిఫికేషన్ 1,00,000 పైగా వేకెన్సీస్తో నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందని అనౌన్స్మెంట్ చేశారు. ఈ అనౌన్స్మెంట్ని దృష్టిలో పెట్టుకునే సరే మీరు మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. రైల్వే నుండి రిలీజ్ అవుతున్న నోటిఫికేషన్స్లో అన్ని నోటిఫికేషన్ కన్నా ఈ నోటిఫికేషన్లోనే గ్రూప్ డి నోటిఫికేషన్కి మనకి ఎక్కువ వేకెన్సీస్ అనేవి రిక్రూట్మెంట్ జరుగుతుంది. రైల్వే జాబ్ లక్ష్యంగా పెట్టుకొని ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు రైల్వే వరుస నోటిఫికేషన్లతో ఎన్నో సంవత్సరాల నుండి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు మంచి అవకాశాన్ని కల్పిస్తుంది. తక్కువ కట్ ఆఫ్తో గవర్నమెంట్ ఎంప్లాయీగా మారే అతి గొప్ప అవకాశంగా గ్రూప్ డి నోటిఫికేషన్ చెప్పొచ్చు. గ్రూప్ డిలో 1,00,000 పైగా ఖాళీలను రైల్వే త్వరలో భర్తీ చేయనుంది. 2019లో రిలీజ్ చేసిన గ్రూప్ డి నోటిఫికేషన్ 1,30,000 ఖాళీలను భర్తీ చేశారు. రైల్వేలో ఇంకా 2,40,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిల్లో 1,00,000 పైగా పోస్టులను 2024 అక్టోబర్లో రిలీజ్ చేయనున్నారు నోటిఫికేషన్గా. అదేవిధంగా గ్రూప్ డితో పాటు పారామెడికల్ వేకెన్సీస్ కూడా రిలీజ్ చేయనున్నట్లు శివం గోపాల్ మిశ్రా గారు అనౌన్స్ చేశారు. ఈ పారామెడికల్లో కూడా 5,000కు పైగా వేకెన్సీస్తో నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. అంటే దీన్ని బట్టి తెలుస్తుంది మనకి వెరీ సూన్ గ్రూప్ డి నోటిఫికేషన్ అయితే రాబోతుందని. అదేవిధంగా పారామెడికల్ నోటిఫికేషన్ కూడా రాబోతుంది. గ్రూప్ డి క్వాలిఫికేషన్ వచ్చేసి 10th+ ఐటీఐ చదివిన ప్రతి ఒక్కళ్ళు ఈ పోస్ట్కి ఎలిజిబుల్. ఆ 10th+ ఐటీఐ చేసి అప్రెంటిస్ చేసిన వాళ్ళకి ప్రయారిటీస్ ఎక్కువగా ఉంటాయి. సో 10th బేస్ మీద గ్రూప్ డిలో కొన్ని పోస్టులు అంటే పాయింట్స్ మెన్, హాస్పిటల్ అటెండర్ వంటి పోస్టులు మాత్రమే ఓన్లీ 10th చదివిన వాళ్ళు ఎలిజిబుల్. రిమైనింగ్ అన్ని పోస్టులకు కూడా మనకు 10th+ ఐటీఐ చదివిన వాళ్ళని తీసుకుంటారు. సో రిక్వైర్మెంట్ అనేది 10th+ ఐటీఐ మీద జరుగుతుంది. టెక్నీషియన్కి సంబంధించిన వేకెన్సీస్ కూడా పెంచే అవకాశం ఉంది. అదేవిధంగా అక్టోబర్లో 1,00,000 పైగా వేకెన్సీస్తో గ్రూప్ డి నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది. మీరు మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, సిలబస్ కంప్లీట్ చేయండి, రివిజన్ చేయండి, టెస్ట్ సిరీస్ కూడా రాయండి. మీరు ఇప్పటి నుంచి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్లయితే ఆఫ్టర్ నోటిఫికేషన్ ఎగ్జామ్ కండక్ట్ చేసే టైంకి మీరు ఫుల్ సిలబస్ అనేది కవర్ చేయగలుగుతారు. మీరు ఈ రేస్లో ముందంజలో ఉన్నట్టే చెప్పవచ్చు. సో మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ టాపిక్పై మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.
అప్పుడే నేను చేసే ప్రతి అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ.